ఛానల్ ఫ్రెండ్ ఇవాళ మీకు అయితే కడాయి చూపించబోతున్నా. కడాయి అనుకోమాకండి, కడాయిలో వచ్చేట ఫ్రెషర్ అవుతుంది చూపిస్తానండి. మా వదిన అయితే పొద్దునైతే గుడ్లు కర్రీ చేసింది. అస్సలు ఏమంతగా అయితే బాగానే ఉంది, కానీ మా అన్నయ్య అయితే నచ్చలా. సరే కారం కారంగా అనిపిస్తుంది అని అయితే చేపలు అయితే తీసుకొచ్చాడు. ఇవ్వండి చేపల కర్రీ అయితే నేనే చేసాను, చాలా బాగా వచ్చింది. మధ్య మధ్యలో అయితే మామూలుగా ముక్కలు తీసుకొచ్చాడు, అవన్నీ కట్ చేశాను. బాగా చేపల ముక్కలు కట్ చేసినట్టు కట్ చేసి వేసాను. ఈ లోనునే చూపిస్తాను కావాలంటే మీకు. ఆ తర్వాత ఏం వేసానో చూపిస్తాను, చూడండి ఎంత బాగా కారిందో. ఆ తర్వాత ఏమో ఉల్లిగాడ అంట ఇవి. తర్వాత ఎప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్ అంట. ఇదైతే చేపలు వేస్తున్నాను, నాకు తెలియదు. సరే వేసాను, టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. తర్వాత తిన్న తర్వాత మీకు మార్నింగ్ వేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటని కూడా. చూడండి పులుసు అయితే ఎంత బాగుండాలి కదా, బాగుంది చాలా. రైస్లోకి అయితే మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు వేస్తుంది మా వదిన, చూపిస్తాను. మా బ్లాకీ గడైతే చేప ముక్క కోసం అయితే ఎదురు చూస్తున్నాడు కూర్చొని. ఇవ్వండి వంటగదిలో అయితే ఇక్కడ ఎదురు ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం చూస్తున్నాడు, ఎప్పుడైతే అవుతుందా ఎప్పుడు తిందామా అని. లల్లిగడ చూడండి, లల్లి దగ్గరకే ఇక లల్లిగడ అయితే ముక్క ఎప్పుడు వేస్తారా మనం ఎప్పుడు తిందామా అనేది ఆ బ్లాకీ గడ అయితే. ఎలా ఉంది? సూపర్. మా వదిన తినేస్తుంది కదా, చాలా బాగుందంట. మా అన్నయ్య కూడా అయితే ఎంత బాగా చేసావు చెల్లి అన్నాడు. చాలు కదా మనకైతే, ఎంత బాగా చేసామన్న మాటే మనకి కడుపు నిండిపోద్ది. మీకు ఎలా పంచుతుందో నాకైతే కామెంట్ చేసేయండి. చేపల కర్రీ ఎలా చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా తిన్నాము, మనుషులతో కలిసి ఎలా తిన్నామని మీకు అయితే చెప్తాను. వీడియో నచ్చితే లైక్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.